హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందమైన హరివిల్లు మా పొదరిల్లు ఛానల్కు స్వాగతం అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లంతా సర్దుకోవడానికి చాలా టైం పట్టేస్తుందండి నాకు. ప్రతిరోజు అంతే. ఎందుకంటే ఇద్దరు మగపిల్లలైనా నీట్గా ఉండొచ్చు, కానీ ఎంత చెప్పినా సరే ఎక్కడ తీసినా వస్తే అక్కడ పెట్టరండి. ఇల్లంతా చిందరవందర చేసి పడేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడానికి చూసుకుంటారు. టవల్ తీస్తారు, కుర్చీల మీద పడేస్తారు, బట్టలు తీస్తారు, మంచాల మీద పడేస్తారు, బుక్స్ తీస్తారు, టేబుల్ మీద చల్లాచెదురుగా పడేస్తారు. ఇవన్నీ సర్దుకోవడానికి నాకు మినిమం గంట పడుతుందండి. అన్ని బెడ్షీట్లు సర్దుకుంటూ రూమ్లో అన్నీ ఎక్కడెక్కడ నీట్గా పెట్టుకొని సర్దుకోవడానికి గంట పట్టేస్తుంది. సర్దుకుంటూ వచ్చేసరికి కంపల్సరీ గంట పడుతుందండి. ఎందుకంటే మీ ఇల్లు అంత పెద్దదా, అంత టైం పడుతుందా అని అనుకుంటారేమో. అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదండి. రూములు చిన్నవి, లెంత్ పొడవు ఎక్కువ అన్నమాట. వంటిల్లు కూడా నీట్గా సర్దండి. మాకున్న సామాన్లకి కబోర్డ్స్ కూడా సరిపోలేదన్నమాట అండి. సామాన్లు అంటే ఏం లేదండి, అవసరానికి సరిపడా సామాన్లే. అవి కూడా మాకు కబోర్డ్స్ పట్టగా ఇంకా కింద పెట్టేస్తాను అనమాట అండి, సరిపోలేదు. ఇల్లంతా సర్దుకొని స్నానం చేసి వచ్చి దేవుడికి దీపం పెట్టానండి. ఆ రోజు ఫ్రైడే కదా, ఆ రోజు ఫ్రైడే అనమాట. లక్ష్మీ అమ్మవారి పూజ బాగా చేసుకుంటాను అనమాట అండి నేను. ఆ లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై, నాపై, మన పిల్లలపై, మన కుటుంబాలపై ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ అమ్మవారి కరుణా కటాక్షం ప్రసాదించమని కోరుతున్నానండి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్రీలక్ష్మీ నమః. అమ్మవారి దీవెన అందరికీ కావాలి ఫ్రెండ్స్. నా చిన్న ఇంట్లో మా చిన్న పూజ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ లక్ష్మీ అమ్మవారి పూజ ఇలా చేసుకుంటాను నేను. నాకున్నంతలోనే చేస్తానండి. నేనేమీ ఆర్భాటానికి వెళ్ళిపోను. మనకున్నంతలోనే. మాదొక చిన్న మందిరం. ఆ చిన్న మందిరంలోనే ఇలా పెట్టుకొని పూజిస్తానన్నమాట. మీకు నచ్చిందా లేదా ఫ్రెండ్స్ చెప్పండి. ఈ పూజ ఇలా ప్రశాంతంగా చేసుకుంటే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదన్నమాట అండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చక్కగా నీట్గా ఇల్లు సర్దుకొని స్నానం చేసి ఇలా ప్రశాంతంగా దండం పెట్టుకుంటాను. అప్పుడే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది నాకు. మా అమ్మవారి పూజ, మా పూజ మందిరం అనమాట అండి ఇది. మా ఇంట్లో ఒక ప్లేస్లో పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్లోకి, ఈవినింగ్ డిన్నర్లోకి కర్రీస్ అనేవి కావాలి కదండి. అందుకనేసి నేను అరగంట ముందే కందిపప్పు నానబెట్టుకుని ఉంచానండి. అది ఎలక్ట్రికల్ కుక్కర్లో పెడుతున్నాను. ఎలక్ట్రికల్ కుక్కర్లో అంటే ప్రెషర్ కుక్కర్లో పెడితే తొందరగా అయిపోద్ది, కానీ 2 నిమిషాల్లో అయిపోద్దండి. కాకపోతే అది జావలాగా అయిపోయి పెద్ద టేస్ట్ అనిపించట్లేదు. ఒక విజిల్కేమో ఉడకనట్టుగా ఉంటుంది, 2 విజిల్కేమో జావ అయిపోతుందండి. ఇదివరకు నాకు గ్యాస్ కేర్సిటీ లేనప్పుడు నేను ఇలాగే అరగంట ముందు కందిపప్పు నానబెట్టి గ్యాస్ మీదే డైరెక్ట్ ఉడికించి అప్పుడు చేసేదాన్ని పప్పు. చాలా టేస్ట్ ఉండేది. ఆ టేస్ట్కి అలవాటు పడిపోయారు కదండి మా వాళ్ళు. ఈ ప్రెషర్ కుక్కర్లో పెట్టి వండిన పప్పు అస్సలు తినట్లేదు, ముట్టుకోవట్లేదు, వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయ్యేలాగా ఎందుకు వండడం అని చెప్పేసి ఎలక్ట్రికల్ కుక్కర్లో గ్యాస్ మీద ఎలా వండానో అలా వండేదామని చెప్పేసి దీంట్లో పెట్టానండి. చాలా బాగుంటుంది ఇలా వండితే పప్పు కుక్కర్లో కన్నా. కుక్కర్లో టేస్ట్ లెస్ అవుతుందండి పప్పు ఏదైనా సరే. దానికి కాంబినేషన్గా మజ్జిగ పులుసు అండి. మజ్జిగ పులుసు చేస్తున్నాను. మజ్జిగ చారని కూడా అంటారు. మేము 1 లీటర్ గేదె పాలు కొంటానండి. పెరుగు తోడు పెడతాను డైలీని. ఓన్లీ పెరుగు మాత్రమే కొంటాను. పెరుగు వేసుకోగా ఇంకా మిగిలిపోతుందండి. ఎందుకంటే మా 2 పిల్లలు పెరుగు తినరండి అన్నంలోని.
మా పెద్ద బాబు చెప్పగా ఎప్పుడుకో వేసుకుంటాడు. మా చిన్నోడు అయితే అస్సలు దగ్గరికి రానివాడు పెరుగు. బలవంతంగా మజ్జిగ మాత్రం ఇస్తాను, తాగుతాడు. మజ్జిగకి ఎంతో అవసరం అవుతుంది కదండి. మిగిలిన పెరుగు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఎక్కువ నిల్వ చేయకుండా మర్నాడే ఇలా మజ్జిగ చారు చేసేస్తాను అనమాట. మజ్జిగ పులుసు అనేది ఎప్పుడూ కూడానండి కొంచెం చిక్కగానే ఉంటే బాగుంటుంది, పలచగా కన్నా. ఇందులో కాస్త కారం, కాస్త పసుపు, కాస్త సాల్ట్ వేసేస్తే తగినంత సాల్ట్ కలిపేసిన తర్వాత దీనికి అదే ఒక ఆనియన్, 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా చీరేసుకొని అందులో వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంత చిక్కగా ఉంటే ఇంకా కొంచెం చిక్కగా ఉన్నా బాగుంటుందండి. మనకి పెరుగు అంతే ఉంది కదా, ఇంకా అలా చేస్తాను. ఆ కప్పుకి సరిపడా. కానీ మాకు పిల్లలకి పెరుగు పులవకూడదండి, అలా మజ్జిగ చారు పులవకూడదు, అలా ఉండాలి. అలా ఉంటేనే వేసుకుంటాడు. మా చిన్నబాబు అయితే అసలు వాడడు అనుకోండి, మజ్జిగ మాత్రమే తాగుతాడు బలవంతంగా ఇస్తే. మా పెద్దోడు ఇలా మజ్జిగ చారు చేస్తే వేసుకుంటాడు. చాలా బాగుంటుంది. పప్పుకిని మజ్జిగ పులుసుకిని కాంబినేషన్ బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మీరు ట్రై చేసి చూడండి. పప్పు తిన్నప్పుడు మజ్జిగ చారు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలన్నమాట. రెండిటికి కలిపి పోపులు తీస్తున్నానండి. ఈ పాలకూర తరిగేసిన తర్వాత అందులో కొంచెం మట్టి ఉంటుంది కదండి, ఒక 2-3 టైమ్స్ ఫ్రెష్గా బాగా వాష్ చేసుకోవాలి పాలకూరని. నేను వాష్ చేసుకుంటున్నానండి. చాలా 3 సార్లు కడిగేసాను. అందులో ఉన్న మట్టి వాళ్ళు ఏ వాటర్తో కడుగుతారో చెప్పలేం కదండి మనం. అందుకనేసి మన దగ్గరికి వచ్చిన తర్వాత బాగా కడుక్కుంటే కానీ ఆకుకూరలు ఇసుక అనేది పోదు. అందుకని ఇసుక శుభ్రంగా కడిగేస్తాను అనమాట. కడిగేసిన తర్వాత దీంట్లోకి కూడా ఒక ఆనియన్, ఒక 2-3 పచ్చిమిరకాయలండి. నేను వాడి పచ్చిమిరపకాయలు అవి ఎక్కువ ఘాటు ఉంటాయి అన్నమాట, అందుకు 3 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. చీరేసి అందులో వేస్తాను అనమాట. ఈలోగా తాలింపులు తీస్తున్నానండి. జీలకర్ర అంటే రెండిటికి కలిపి ఒక తాలింపు వేయచ్చు కదా అని అనుకుంటారేమో మీరు ఫ్రెండ్స్. అంటే మజ్జిగ పులుసులో కొంచెం మెంతులు వేస్తానండి. మెంతులు వేస్తేనే కొంచెం దానికి బాగుంటుంది, చలవ చేస్తుంది మనకి. పెరుగులో కొంచెం మెంతులు వేసి తాలింపు పెట్టుకుంటే, అందుకనేసి మెంతులు అనేవి పప్పులోకి పనికిరావు కదా మరి. అందుకని వాటిల్లో రెండిటికి తాలింపు తీస్తున్నాను అనమాట. పప్పుకు వచ్చేసి కొంచెం జీలకర్ర, మినపప్పు, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు. దీనికి వచ్చేసి కొంచెం జీలకర్ర, మినపప్పు, ఆవాలు, మెంతులు కూడాని, వెల్లుల్లి రేకులు ఇందులో చితక్కొట్టుకుంటున్నాను. అలా చితక్కొట్టుకొని ఒక తాలింపు రెడీ చేసేసుకుంటున్నాను అన్నమాట అండి. ఇలాగా పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు బద్ద పగిలినప్పుడు ఆకుకూర అయినా మనం వేసుకోవాలనుకుంటే ఆకుకూర కానీ, మామిడికాయ కానీ, దోసకాయ కానీ, ఆనపకాయ కానీ ఇలా వేసుకుంటాం కదండి పప్పు కాంబినేషన్లో. అలాంటప్పుడు అది బద్దగా పగిలినప్పుడు వేసి దీన్ని కొంచెం ఉడికించి కొంచెం ఉప్పు కారం వేసేసి ఉడికించిన తర్వాత ఇష్టమైన వాళ్ళు కొంచెం పులుపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. పాలకూర పప్పు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట. స్పెషల్లీ నాకు చాలా ఇష్టం. ఆకుకూరలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్కువగా నాన్ వెజ్ అయితే తినను నేను, ఎప్పుడో ఒకసారి అంతే. నాకు ఎక్కువగా వెజిటేబుల్స్ కంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. ఇందులో కొంచెం పసుపుని, కొంచెం కారం, ఉప్పు తగినంత వేసేస్తున్నామండి. నేను ఇదంతా ఎలక్ట్రికల్ కుక్కర్ మీదే చేస్తున్నాను ప్రాసెస్ అంతని. మనకి ఎలక్ట్రికల్ కుక్కర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి పని కూడా తక్కువగా అనిపిస్తుందండి నిజంగానే. అలా మూత పెట్టేసుకున్నాం. ఈలోగా మజ్జిగ పులుసు తాలింపు వేసేద్దామండి. ఈ చిన్ని పాన్ బాగుందండి మాది.
నేను డీమార్ట్లో తీసుకున్నాను దీన్ని. నాన్ స్టిక్ పాను, ఓన్లీ తాలింపులకు పనిచేస్తుందని 160 రూపీస్ పడ్డదండి పాను. చాలా బాగుంది కూడా. పొద్దుటి అన్నానికి వంటకు ముందే అన్నం ఇలాగ బట్టలకి గింజి కావాలని ఇలా వార్పన్నం చేసేస్తాను అన్నమాట. ఇలాగ పప్పు తాలింపు అదే మజ్జిగ పులుసు తాలింపు వేసేస్తున్నానండి. కొంచెం ఎల్లురేకరు, ఇందాక తీసుకున్న పోపు దినుసులు, ఇందులోని నాన్ స్టిక్ పాన్లోని అంటే తినకూడదు అని అంటున్నారు, కానీ ఇందులో గొప్పతనం ఏంటంటే అండి, మనం ఆయిల్ ఎంతైనా తక్కువ వాడచ్చు అనమాట. అదే నార్మల్ అల్యూమినియం పాత్రల్లో వేస్తే అస్సలు చాలా ఆయిల్, దానికి గిన్నెకే సగం ఆయిల్ అయిపోతుంది. అది మనకి తేలడానికి, అవి వేగడానికి ఇంకో సగం ఆయిల్ పడుతుంది. ఇది ఇందులో ఉన్న గొప్పతనం, నాన్ స్టిక్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి. అదేనమాట అండి, ఎంత ఆయిల్ వేస్తే అంత ఆయిల్ అలా ఉండిపోతుంది మనకి. పోపు దినుసులు వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు ఆకులు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇలాగా దోరగా వేయించుకున్న తర్వాత, ఎప్పుడూ కూడా అండి సాంబార్కైనా, మజ్జిగ పులుసుకైనా, చారుకైనా, పప్పుకైనా ఆ తాలింపు అనేది చాలా గమ్మత్తుగా ఎక్కువగా తీయాలండి, వేయాలి. తాలింపే దానికి వాటికి టేస్ట్. పప్పు కూడా రెడీ అయిపోయిందండి. పాలకూర పప్పు కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. పప్పు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని కూడా తాలింపు పెట్టేయచ్చు. ఎలక్ట్రికల్ కుక్కర్లో వామూడ్లోకి వచ్చేస్తుంది పప్పు. మొత్తం తాలింపు వేస్తానండి ఫ్రెండ్స్. పప్పు మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మా మజ్జిగ పులుసు మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈలోగా మనం పప్పు కూడా తాలింపు వేసేద్దామండి. అది కూడా రెడీ అయిపోయింది కాబట్టి 2 మనకు ఒక్కసారి అయిపోయినాయి, చూసారా. అన్నం కూడా రెడీ చేసాను కదండి ముందే. వంట అనేది నేను చాలా సింపుల్గానే చేసేస్తానండి. కాకపోతే ఇంటి పనులు, సద్దుళ్ళు, కడగడం ఇలాంటివి ఎక్కువ అన్నమాట. పప్పు కూడా రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా దాన్ని తాలింపు పెట్టడమే. నేను పప్పు కొంచెం జారుగానే చేస్తానండి, పలచగానే. ఎందుకంటే మనం తాలింపు పెట్టిన తర్వాత మనం తినే టైంకి అది బాగా చిక్కబడిపోద్ది. అందుకని ముందు చేసినప్పుడే కొంచెం పలచగా చేస్తాను నేను. అదే మనం చేసినప్పుడే గట్టిగా చేసామంటే మనం అన్నం తినే టయానికి ఇంకా ముద్దలాగా అయిపోతుంది అనమాట. అది మా మణి అండి, సర్వెంట్. తను వచ్చితే తనకి పని అప్పచెప్పేసాను. పప్పు కూడా తాలింపు వేస్తున్నాను అన్నమాట అండి. ఇవి పిండి వడియాలండి. ఈ మధ్య కాలంలోనే పట్టాను. మా పిల్లలు పప్పు వండితే నంజు లేకుండా ఏమీ తినరు అనమాట. అవి వేపేసిన తర్వాత తాలింపు వేస్తున్నాను. అవి వేయించేసాను చూడండి. 4 రెమ్మలు కరివేపాకు రొబ్బలు. ఇందులో ఎందుకు వేస్తున్నాను, ఈ గిన్నెలో ఎందుకు వేస్తున్నానంటే అది సర్వింగ్ బౌల్ అనమాట అండి. మాకు సర్వ్ చేసుకోవడానికి టేబుల్ మీద పెట్టేస్తాను దాన్ని. అందుకు డైరెక్ట్ అందులో తాలింపు వేసేస్తే సరి కదా అని అందులో వేసేస్తున్నాను అనమాట. తాలింపు వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత పప్పు అందులో వేసేస్తున్నాను. అంత పలుచగా ఉంటేనే
మనం తినే టయానికి కొంచెం గట్టిపడిపోద్ది కాబట్టి బాగుంటుందన్నమాట అండి. బాగుంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది పప్పు పాలకూరని. ఎంత బాగా వచ్చిందో చూడండి చక్కగాని. మనకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఫైనల్గా నా వంట కంప్లీట్ అయిపోయింది. రైసు, పాలకూర పప్పు, మజ్జిగ పులుసు, వడియాలు. ఇదండి ఆ రోజు మా ఇంట్లో వంట. మీకు నచ్చిందా? కంప్లీట్ అయిపోయి గ్యాస్ కూడా క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకుంటానండి నేను. మా వంట అంతా అయిపోయింది. గ్యాస్ గట్టు కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటాను నేను. చిన్న గట్టు మూల సామాన్లు అక్కడికక్కడే సర్దడం వల్ల అలా ఉంటుంది. మీకు పాలకూర గురించి చెప్పాలని చెప్పేసి మళ్ళీ దీన్ని రిపీట్ చేశానండి. ఎందుకంటే పాలకూర కరోనా వచ్చినప్పుడు పాలకూరలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని చెప్పేసి ఎక్కువగా తినమనేవారు కదా. అప్పుడు పాలకూర చాలా డిమాండ్గా కూడా అమ్మేవారు, రేట్ ఎక్కువగాని. నిజంగా మా వారికి సెకండ్ వేవ్లో కరోనా వచ్చిందండి. చావు అంచుల దాకా వెళ్ళిపోయారు. ఈ నైట్ గడిస్తే పర్వాలేదు, గడవదని కూడా చెప్పేశారు. అలాంటి టైంలో నేను మా మరిది గారు కలిపి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసాము. జాయిన్ చేసిన తర్వాత చావు అంచుల దాకా వెళ్ళిపోయి ఆ నైట్ గడిస్తాం కష్టం అన్న అతను 4 డేస్లో రికవరీ అయ్యారండి. అంతకుముందు హాస్పిటల్లో జాయిన్ అయ్యి 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా కోలుకోలేదు. ఈయన 4 డేస్లో కోలుకుని ఇంటికి వచ్చేసరికి చాలా గట్టి పిండి ఉన్నది. మీ ఆవిడ సేవ వల్ల నువ్వు బతికేవనేసి డాక్టర్ గారు భుజం తట్టి మరీ చెప్పారనమాట. సేవ అంటే ఏం లేదండి, అక్కడ ఫుడ్డు ఇచ్చేవారు, టిఫిన్ ఫుడ్ అంతా పెట్టేవారు. కానీ అదేమీ నేను పెట్టలేదు ఆయనకి. పెట్టకుండా నేనే స్వయంగా వండుకుని తీసుకుని వెళ్ళి పెట్టేదాన్ని. అప్పట్లో ఇమ్యూనిటీ పవర్ కోసం పాలకూర ఎక్కువగా పెట్టేదాన్ని అండి ఆయనకి. అన్నం తక్కువ, కూర ఎక్కువగా తినేలాగా ఎక్కువ కూర వండుకుని పట్టుకెళ్ళి ఎక్కువ అదే పెట్టేదాన్ని. డ్రై ఫ్రూట్స్, పాలకూరతో అన్నం పెట్టేదాన్ని. చాలా బాగా రికవరీ అయిపోయారు. మొత్తం ఊపిరితిత్తులు మొత్తం బ్లాక్ అయిపోయినాయి, బ్రతకడం కష్టం అన్నారు ఆయన్ని. సరే ఏమైతే అవుద్ది అనేసి మా మధ్య గారి హాస్పిటల్లో మాట్లాడి ప్రాణాలతో ఉన్నాడంటే మా మధ్య గారు నేను మాత్రమే వండితే మేము ఫైనాన్షియల్గా తను చూసుకుంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుని ఆయన కేరింగ్ మొత్తం నేను తీసుకున్నాను. అలాగా చేసి నిలబెట్టడం ఏముందండి, దేవుడు ఆయుష్ ఇస్తేనే మనం చేసిన దానికి ఫలిస్తుంది. అందుకే పాలకూరలో అంత పవర్ ఉందని చెప్పడానికే ఇదంతా చెప్పానండి. అప్పట్లో నేను నరకం చూస్తాను అనమాట. అలాంటిది కష్టం మళ్ళీ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. ఆరోగ్యం పట్ల మనమే శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.